రైట్. ద సెకండ్ ఎఫెక్ట్ జస్ట్ నువ్వు పించ్ ఎఫెక్ట్ అంటే మేబీ అర్థమైంది అనుకుంటా. ఏంటమ్మా దట్ ఈస్ సెకండరీలో ఫ్లో అయ్యే కరెంట్స్ ఏంటమైతే ఆగిపోతాయి, అంటే టు చార్జ్ అప్ జరగదు. ఓకేనా. అందుకేంటంటే వెన్ ద సెకండరీ కరెంట్ డెన్సిటీ 500 ఆంపియర్స్ కంటే పర్సెంట్ స్క్వేర్ మీటర్ ఇంక్రీజ్ అయింది అనుకో, ఆ మోల్టన్ మెటల్స్ అనేది స్క్యూజ్డ్ టు దట్ ఎక్స్టెంట్ అనమాట. దెన్ ద సెకండరీ సర్క్యూట్ విల్ బి ఇంటరప్ట్ అయిపోయింది, ఆగిపోయింది. సెకండరీ సర్క్యూట్ ఇంటరప్ట్ అయిపోయింది అనమాట. దట్స్ వై ద ఎఫెక్ట్ ఈస్ కాల్డ్ పించ్ ఎఫెక్ట్ అంటాడు. టు ఓవర్కమ్ దట్ ఎఫెక్ట్ ఏంటంటే గో ఫర్ వర్టికల్ కోర్ టైప్ ఆఫ్ ఇండక్షన్ ఫర్నేస్ అని చెప్తాం. ఓకేనా. వర్టికల్ టైప్ కోర్ టైప్ ఇండక్షన్ ఫర్నేస్, రైట్. రైట్. చూడమ్మా ద డయాగ్రమ్ ఇస్ దిస్ ఇస్ ద వర్టికల్ టైప్ అనమాట. ఇలాగ వర్టికల్ యూజ్ చేశాడు ఇక్కడ. సో ఇక్కడ ఏంటంటే దిస్ ఇస్ ద డోర్ ఫర్ ఛార్జింగ్ ఫర్నేస్. దిస్ ఇస్ ద డోర్ అనమాట. ఓకేనా. దిస్ ఇస్ ద డోర్ ఫర్ ఛార్జింగ్ ఫర్నేస్. దిస్ ఇస్ ద చార్జ్ యాక్ట్స్ సెకండరీ కరెంట్. ఇక్కడ సెకండరీ వైండింగ్ యాక్ట్ చేస్తుంది. ఓకేనా. దిస్ ఇస్ ప్రైమరీ వైండింగ్. ఇదిగోండి ఇక్కడ ప్రైమరీ వైండింగ్ ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాం. దిస్ ఇస్ ద ప్రైమరీ వైండింగ్ అనమాట. ఓకేనా. రైట్. సో కోర్ హీ మెన్షన్ దిస్ ఇస్ ద కోర్ అనమాట. దిస్ ఇస్ కోర్. ఇదంతా కోర్ అని చెప్పుకోవచ్చు, రైట్. సో ప్రైమరీ వైండింగ్ అండ్ సెకండరీ వైండింగ్. సో ఇదేంటంటే రిఫరింగ్ లైనింగ్ అంటాం. ఓకేనా. రిఫరింగ్ లైనింగ్ అని చెప్తారు అంతే సింపుల్ గా, రైట్. సో చూద్దాం ద ప్రాసెస్ ఈస్ టేక్స్ ప్లేస్ ఏంటంటే ఇక్కడ చూడండి. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ అజాక్స్ వాట్ ఫర్నేస్ అని చెప్తారు. సో వర్టికల్ కోర్ టైప్ ఫర్నేస్ కాదమ్మా, ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ఏంటంటే ఇక్కడ అజాక్ వాట్ ఫర్నేస్ అని చెప్తారు. ఓకేనా. సో విచ్ రిప్రజెంట్స్ ద ఇంప్రూవ్మెంట్ ఓవర్ ద కోర్ టైప్ ఫర్నేస్ డిస్కస్డ్ అబౌవ్. అంటే ప్రీవియస్ మనం డైరెక్ట్ కోర్ టైప్ యూజ్ చేసాం కదా. సో అదేంటంటే దానికంటే కొంచెం ఇంప్రూవ్మెంట్ యూజ్ చేశారని జస్ట్ ఒక మీనింగ్ అనమాట, అంతే లేదు. ఓకేనా. రైట్. సో హియర్ ఇట్ ఈస్ ఎ వర్టికల్ ఛానల్ ఇన్స్టెడ్ ఆఫ్ హారిజంటల్ ఛానల్. వర్టికల్ ఛానల్ గా మనం యూజ్ చేసింది ఇక్కడ. దిస్ ఇస్ వర్టికల్ గా యూజ్ చేసుకున్నాడు ఇక్కడ. ఎందుకు అనేది ఒకసారి చెప్తాను, నీకు పాయింట్ డిస్కస్ చేస్తాను. వర్టికల్ ఎందుకు యూజ్ చేస్తారు అనేది. సో హారిజంటల్ కాదని చెప్తున్నాడు. ఫర్ ద చార్జ్ it is a vertical channel for the charge, so that the crucible used in is also vertical, which is convenient from metallurgical point of view, right. ఈ పాయింట్ అంతా డిస్కస్ చేస్తాను. ఇన్ దిస్ ఫర్నేస్ మ్యాగ్నెటిక్ కపులింగ్ ఈస్ కంపారిటివ్లీ బెటర్. ఎందుకు అంటే ఈ పాయింట్ మ్యాగ్నెటికల్ దట్ ఈస్ మెటలాజికల్ పాయింట్ ఆఫ్ ఏంటంటే ఇన్ దిస్ ఫర్నేస్ మ్యాగ్నెటిక్ కపులింగ్ ఈస్ కంపారిటివ్లీ బెటర్ అండ్ పవర్ ఫ్యాక్టర్ ఇస్ ఆల్సో హై. ప్రీవియస్ మన డిసడ్వాంటేజ్ ఏంటమ్మా అక్కడ. సో మ్యాగ్నెటిక్ కపులింగ్ అనేది ఏంటంటే తక్కువ ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుందంటే మనకి 500 ఆర్పిఎం ఆంపియర్స్ పర్ అదే కరెంట్ డెన్సిటీ ఎక్కువ అయితే ఏమైంది, సో పవర్ ఫ్యాక్టర్ రెడ్యూస్ అయిపోయింది అండ్ ఆల్సో లీకేజ్ రియాక్టెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుందని చెప్పాడు. అవునా. అందుకని ఏంటంటే ఇన్ దిస్ వీ యూస్ వర్టికల్ షేప్ అనమాట. ఓకేనా. సో హెన్స్ ఇట్ ఈస్ ఆపరేటెడ్ ఫ్రమ్ నార్మల్ ఫ్రీక్వెన్సీ సప్లై, రైట్. ఓకేనా. ద సర్క్యులేషన్ ఆఫ్ మోల్టన్ మెటల్ అనగానే మీరు ఏదో కొత్తగా అనుకోమంటే దిస్ చార్జ్ అనుకోండి. ఓకేనా. ఈస్ కెప్ట్ అప్ రౌండ్ ద వి పోర్షన్ బై కన్వెక్షన్ కరెంట్స్ యాజ్ షోన్ ఇన్ ఫిగర్. దిస్ ఈస్ వి షేప్ లో యూజ్ చేశారని చెప్తుంది ఇక్కడ, అంతే. వి షేప్ లో ప్లేస్ చేశాను. ఓకే, రైట్. యాజ్ వి ఛానల్ ఈజ్ నారోగా అంటే నేను డయాగ్రామ్ లో అలా చూపించాను కానీ బట్ ఇట్ ఈస్ వెరీ నారో అనమాట. అంటే ఏంటి, సో చూడడానికి ఏంటంటే హారిజంటల్ విత్ వర్టికల్ రెండు ఒకేలా ఉంటాయి, బట్ ఏంటంటే ఇట్ ఈస్ ఓకేనా దట్ ఈస్ వెరీ నారో అనమాట. ఓకే. Okay, as is a V channel is narrow, even a small quantity of charge is sufficient to keep the secondary circuit closed. Okay na, అంటే secondary circuit should be open or close చేసి ఉండాలి. Then only the charge is heat up. And however, V channel must be kept full of charge in order to maintain continuity of the secondary circuit. అంటే ఏంటంటే మనం ఈ యూజ్ చేసుకునేది ఏంటంటే కంటిన్యూటీ ఆఫ్ ద హీట్ రావడానికి ఏంటంటే, సో ద వి ఛానల్ మస్ట్ బి కెప్ట్ ఫుల్ ఆఫ్ చార్జ్ యూజ్ చేసుకుంటే చాలు, అంటే యూజ్ చేసుకోవాలి. బట్ నేను పాయింట్ చెప్పాను చార్జ్ స్మాల్ క్వాంటిటీ సరిపోయింది అని, బట్ ఏంటంటే వి ఛానల్ మస్ట్ బి కెప్ట్ ఫుల్ ఆఫ్ చార్జ్ ఇన్ ఆర్డర్ టు మెయింటైన్ కంటిన్యూటీ ఆఫ్ ద సెకండరీ సర్క్యూట్, రైట్. కంటిన్యూటీ ఆఫ్ ద సెకండరీ సర్క్యూట్. సో దిస్ ఫ్యాక్ట్ మేక్స్ దిస్ ఫర్నేస్ సూటబుల్ ఫర్ కంటిన్యూస్ ఆపరేషన్ యూజ్ చేసుకుంటాం, రైట్. ద టెండెన్సీ ఆఫ్ ద సెకండరీ సర్క్యూట్ టు repeat due to the pinch effect is counteracted by the weight of the charge to be in the crucible. అంటే ఏంటంటే ద వెయిట్ ఆఫ్ ద చార్జ్ మనం ఇక్కడ యూజ్ చేసుకుని ఎక్కువ ఉంది కాబట్టి ద పించ్ ఎఫెక్ట్ విల్ బి రెడ్యూస్ అని చెప్తున్నారు సింపుల్ గా.
right? The choice of material for inner lining of the furnace depends upon the type of the charge used. చాయిస్ ఆఫ్ మెటర్ ఫర్ ఇన్నర్ లైనింగ్ అంటే ఇది ఉన్నమా లైనింగ్ అని చెప్పారు చూసారు ఇక్కడ. ఈ లైనింగ్ యూజ్ చేశారు చూసారు ఇక్కడ. ఈ లైనింగ్ ఏంటంటే ఇక్కడ దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూజ్ చేసుకోవచ్చు. దేర్ ఆర్ ద చాయిస్ ఆఫ్ మెటీరియల్ ఫర్ ఇన్నర్ లైనింగ్ ఏంటంటే ఫర్నెస్ డిపెండ్స్ అపాన్ డిఫరెంట్ చార్జ్ యూజ్డ్. అంటే ఏ చార్జ్ యూజ్ చేసుకుంటున్నావో దాన్ని బట్టి మనం ఇక్కడ ఆ లైనింగ్ యూజ్ చేసుకుంటారు. దేర్ ఆర్ చూడండి, క్లే లైనింగ్ ఈజ్ యూజ్ ఫర్ ఎల్లో బ్రాస్, ఫర్ రెడ్ బ్రాస్ అండ్ బ్రాంజ్ ఏంటంటే an alloy of magneta and alumina or corundum is used anamata. So this is some different names anamata. You have to know that. Okay na, right? The top of the furnace is covered with the insulated cover which is removed for charging. Ante idem ledhu, top of the furnace, this is the top of the furnace anamata. Okay na, akkada endante top of the furnace is covered with the insulated cover, right? So the furnace can be titled by the suitable hydraulic arrangement for taking out the molten metal. Okay na, the furnace can be titled by a suitable hydraulic arrangement అనమాట. ఇదంతా మనకి ఏం యూజ్ చేస్తామంటే హైడ్రాలిక్ అరేంజ్మెంట్ లా కనిపిస్తుందా లేదా మీకు, రైట్? సేమ్ అదే అరేంజ్మెంట్ అనమాట ఫర్ టేకింగ్ అవుట్ ఆఫ్ ద మోల్టన్ మెటల్, రైట్? సో ఈ డిస్కషన్ అంతా ఏం లేదమ్మా, నేను ఒక చిన్న పాయింట్ చెప్తాను. వర్టికల్ అని వాడు యాక్చువల్గా మనకి ఆ పాయింట్ ఇవ్వలేదు, బట్ ఇక్కడ నేను చెప్తాను చూడండి జాగ్రత్తగా. వర్టికల్ పోర్షన్ యూజ్ చేస్తే ఏమైందంటే ఇక్కడ ఇన్ దిస్ మెథడ్ యాక్చువల్లీ చిన్న అడ్వాంటేజ్ ఏంటంటే జస్ట్ సారీ, రైట్. ఇక్కడ ఏంటంటే ద ప్రైమరీ, మళ్ళీ ఒక చిన్న పాయింట్ చెప్తాను చూడమ్మా. ద ప్రైమరీ వైండింగ్ ఈజ్ కనెక్టెడ్ ద ఏసీ సప్లై, రైట్? సేమ్ ప్రాసెస్ చెప్తాను చూడమ్మా. ద ప్రైమరీ వైండింగ్ ఈజ్ కనెక్టెడ్ ద ఏసీ సప్లై, సేమ్. దిస్ కాజెస్ ద ఇంటెన్స్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ చేస్తుందని చెప్పాను. సేమ్ ఇన్ ద ఐరన్ కోర్, రైట్? దట్ ఈస్ మోల్టన్ మెటల్స్ అని చెప్తున్నాను చూసారు. చార్జ్, మోల్టన్ మెటల్ అన్న చార్జ్ అని ఒకటేనమ్మా. ఓకేనా, కాన్సన్ట్రేట్ ఇట్స్ దిస్ యాక్ట్స్ యాజ్ సెకండరీ వైండింగ్, రైనా? ఓకేనా. యాక్చువల్గా ఏంటమ్మా మనం యూజ్ చేసేది ఇక్కడ వి షేప్ యూజ్ చేస్తున్నాం, ఎందుకంటే ద రెసిస్టెన్స్ ఇన్ ద వి పోర్షన్ ఈజ్ వెరీ హై. ద రెసిస్టెన్స్ ఈజ్ వి పోర్షన్ మనం యూజ్ చేసుకుని ఇక్కడ ఏంటమ్మా వి పోర్షన్ యూజ్ చేసుకున్నాం. మొత్తం ఎంత ఏంటంటే ఇక్కడ వి పోర్షన్ యూజ్ చేసుకున్నాడు. ఇక్కడ ఈ వి పోర్షన్ యూజ్ చేసుకోవడం వల్ల ఏంటంటే ద రెసిస్టెన్స్ ఈజ్ వెరీ హై అనమాట. సో హై అమౌంట్ ఆఫ్ హీటెడ్ ఈస్ జనరేటెడ్ ఇన్ దట్ అనమాట. అవునా కదా? హై రెసిస్టెన్స్ ఉంటే హై హీట్ జనరేట్ అవుతుంది, అంతేనా కదా? సో దట్స్ వై మెయిన్లీ ఇక్కడ ఏంటంటే వి షేప్ యూజ్ చేసుకోవడానికి దట్ ఈస్ ద రీజన్. ఓకేనా? సో విచ్ ఈస్ ర్యాపిడ్లీ డిస్ట్రిబ్యూటెడ్ టు ద మెటల్ బై ద కనెక్షన్. దట్ ఈస్ కన్వెక్షన్ ఏంటంటే ఇక్కడ ద చార్జ్ విల్ బి ర్యాపిడ్లీ డిస్ట్రిబ్యూటెడ్ అన్నమాట ఇక్కడ మనం యూజ్ చేసుకునేది, ఎందుకంటే ఇక్కడ అంతా వి షేప్ ఉంది కాబట్టి, రైట్? దిస్ ఇస్ ద రీజన్. సింపుల్ మెథడ్ సేమే, కాకపోతే పార్ట్స్ ఏదో మీకు డయాగ్రామ్ లో కనిపిస్తుంది అంతే, రైట్? దిస్ ఈస్ వర్టికల్ కోర్ టైప్ ఫర్నేస్, రైట్? నెక్స్ట్ కమింగ్ టు ద లాస్ట్ వన్, దట్ ఈస్ last one, indirect furnace, indirect core type induction furnace, right? Same previous చెప్తాను చూడండి. అక్కడ నేను ఈ డయాగ్రామ్ లో ప్రైమరీ వైండింగ్ ఇలా కనెక్ట్ చేసి చూడండి. దిస్ ఇస్ ద ప్రైమరీ వైండింగ్, ఓకేనా? దిస్ ఇస్ ప్రైమరీ వైండింగ్, దిస్ ఇస్ ద కోర్. ఇక్కడ చూడండి, దిస్ ఇస్ ద కోర్, సెకండరీ వైండింగ్, ఓకేనా? ప్రైమరీ వైండింగ్, సెకండరీ వైండింగ్, కోర్, ఓకేనా? రైట్. సేమ్ ప్రాసెస్ నేను ఏమి చేంజ్ చేస్తున్నాను, ఇక్కడ ఏం చేంజ్ చేయట్లేదు. దట్ ఈస్ ద ట్రాన్స్ఫర్మ్ యాక్షన్ ఓన్లీ. బట్ ఇన్ దిస్ కేస్ ఏంటంటే ద హీట్ కెన్ బి ప్రొడ్యూస్డ్ బై ద రేడియేషన్ ప్రాసెస్, ఓకేనా? దే ఆర్ 3 టైప్స్: కన్వెక్షన్, కండక్షన్, రేడియేషన్ అని చెప్పాను, అవునా? ఇన్ దిస్ ఫర్నెస్ ఎ సూటబుల్ ఎలిమెంట్ ఈస్ హీటెడ్ అప్ బై ఇండక్షన్ విచ్ ఇన్ టర్న్ ట్రాన్స్ఫర్స్ ద హీట్ టు ద చార్జ్ బై రేడియేషన్. జస్ట్ ఒక పాయింట్ చెప్పాడు, ఓకేనా? The heat can be transferred through the radiation process. Okay, so far as the charge is concerned, the conditions are similar to those resistance oven. Previous ikkada element use chesadani cheppanu chusava to heat it up anamata, okay na? Similar to the resistance oven use chesukuna process idi kuda, okay? Same process chudama as shown in figure. Secondary consists of a metal container which forms the walls of the furnace of proper. సింపుల్ అమ్మా ఇదంతా. దిస్ ఈజ్ అ ప్రైమరీ, ఓకేనా? ఇదంతా ఏంటంటే ఇక్కడ మనం యూజ్ చేసుకుంది ఇక్కడ దిస్ ఈజ్ ప్రైమరీ వైండింగ్ అన్నాడు, ఓకేనా? దిస్ ఈజ్ సెకండరీ వైండింగ్ అన్నాడు. మిడిల్ లో జస్ట్ కోర్ అనుకోండి. నేను ఏం పాయింట్ జస్ట్ డైరెక్ట్ గా చెప్పేస్తాను ఇక్కడ చూడండి. దిస్ ఈజ్ ప్రైమరీ అండ్ దిస్ ఈజ్ సెకండరీ, దిస్ ఈజ్ కోర్.
రైట్. అది చూసుకుంటా ఉన్నాం చాలు. ద ప్రైమరీ వైండింగ్ ఈజ్ మ్యాగ్నెటిక్ కపుల్ టు ద సెకండరీ బై అన్ ఐరన్ కోర్. దిస్ ఈస్ కోర్. వైట్ గా చూసారా, వైట్ ది కోర్ అనుకోండి, రైట్. సో when the primary winding is connected is supply same, no changes. The secondary current is induced in the metal container by transformer action. Is there any doubt? No. Okay na, avuna kada, right, which heated up the container, right. Ade process. Okay na, primary winding is connected to the AC supply which passes through the core. The flux is produced in the primary winding which passes the core lo nunchi pass aitundo secondary winding touch avutundi. Secondary winding touch aithe emaythamma the charge will be heated up. The process is same, but ఏంటంటే ఇక్కడ the metal container transforms this heat to the charge. A special advantage of this furnace is that its temperature can be automatically controlled without the use of external equipment. External equipment మనం యూజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ. సో ఇన్ దిస్ మెథడ్, ఓకేనా, ఈ మెథడ్ ఏంటంటే ఎక్స్టర్నల్ డివైస్ ఏం యూజ్ చేసుకోవాలి, ఎందుకపోతే ఏంటంటే ద టెంపరేచర్ కెన్ బి కంట్రోల్డ్. ఓకేనా, టెంపరేచర్ కెన్ బి కంట్రోల్డ్ ఆటోమేటికల్లీ. ఒకసారి సెట్ చేస్తే అదే టెంపరేచర్ సెట్ అయిపోయింది. ఓకేనా, ఎందుకంటే దెర్ ఇస్ సమ్ బార్ యూజ్డ్, దట్ ఈస్ ఈ బార్ ఒకటి యూజ్ చేస్తారు అనమాట. ఓకేనా, ఈ దిస్ వన్ అనమాట, ఇది బార్ యూజ్ చేస్తారు. ఓకేనా, ఆ బార్ ఏం చూడడం అక్కడ, ద పార్ట్ ఆఫ్ ఏబి ఆఫ్ ద మ్యాగ్నెటిక్ సర్క్యూట్ సిచ్యువేటెడ్ ఇన్సైడ్ ఆఫ్ ద ఓవెన్ చాంబర్. ఓవెన్ యూజ్ చేసిన అర్థమైంది. ఓవెన్ చాంబర్ కన్సిస్ట్ ఆఫ్ ఎ స్పెషల్ ఆలే విచ్ లాసెస్ its magnetic properties at a particular temperature but regains them. అంటే మామూలుగా అయితే యూజ్ చేసుకునే అయితే మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ని లాస్ అయిపోతాం, బట్ రీగెయిన్స్ దెమ్ వెన్ cooled back to the same temperature. As soon as the chamber attains the critical temperature, reluctance of the magnetic circuit increases, which manifest thereby cutting off the heat supply. అంటే మనం ఏంటంటే రిలక్టెన్స్ ఆఫ్ ద సర్క్యూట్ ఇంక్రీజ్ చేస్తే ఏమైతే అంటే మనకి హీట్ ని కట్ చేసేసుకోవచ్చు. అంటే హీట్ అనేది రెడ్యూస్ అయిపోయింది అని చెప్తాను సింపుల్ గా. రిలక్టెన్స్ ని ఇంక్రీజ్ చేస్తే హీట్ అనేది రెడ్యూస్ అయిపోయింది, ఆ పాయింట్ అంతే లేదు. ద బార్ ఏబి ఇస్ డిటాచబుల్ అండ్ రీప్లేస్డ్ బై అన్ అదర్ బార్స్ హ్యావింగ్ డిఫరెంట్ క్రిటికల్ టెంపరేచర్. నీకు ఏ టెంపరేచర్ కావాలో ఆ టెంపరేచర్ సెట్ చేసుకోవాలి అంటే ఆ బార్ అంటే డిఫరెంట్ సైజెస్ ఆఫ్ బార్స్ ఉంటే ఆ బార్స్ ని యూజ్ చేసుకోవచ్చు. ఆ బార్ దగ్గర ప్లేస్ చేసుకుని సరిపోయింది మనకి. అంటే ఏం లేదన్నా, నువ్వు టెంపరేచర్ సెట్ చేసేటప్పుడు 10 డిగ్రీస్ 20 డిగ్రీస్ 30 డిగ్రీస్ టెంపరేచర్ ప్లేస్ చేస్తావు కదా. సో నువ్వు ప్లేస్ చేసేటప్పుడు ఏంటంటే రొటేట్ చేస్తావు దాన్ని, అవునా, రొటేషన్ లాగా. అంటే సపోజ్ ఇలా రొటేషన్ ఉంది అనుకోండి. సో ఫస్ట్ ఏంది 5 డిగ్రీస్ దగ్గర పెడతావు అంటే అక్కడ ఏంది ఒక బార్ యూజ్ చేస్తారు. సో 10 డిగ్రీస్ ప్లేస్ చేస్తావు, ఒక బార్ యూజ్ చేస్తారు. 15 డిగ్రీస్ చేస్తావు, ఒక బార్ యూజ్ చేస్తారు. 40 డిగ్రీస్ ఒక బార్ యూజ్ చేస్తారు అనమాట. అంటే సో ద బార్ ఈస్ అటాచబుల్ అనమాట. అంటే అటాచ్ చేసుకుని డిఅటాచ్ చేసుకుంటూ ఉండొచ్చు నువ్వు డిఫరెంట్ టెంపరేచర్స్ కావాలనుకుంటే. ఓకేనా, హ్యావింగ్ డిఫరెంట్ క్రిటికల్ టెంపరేచర్స్, దట్ ఈస్ ద రీజన్. ఓకేనా, అంటే డిఫరెంట్ బార్స్ కరెక్ట్ చేసుకొని డైరెక్ట్ గా నేను టెంపరేచర్ సెట్ చేసుకోవచ్చు అనేది ఇక్కడ మ్యాటర్ అనమాట. రైట్, నెక్స్ట్ వన్ ఈజ్ కోర్లెస్ ఇండక్షన్ ఫర్నేస్. రైట్, విల్ డిస్కస్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. రైట్, all of you ఓకేనమ్మా. ఆల్ ద టాపిక్స్ యాక్చువల్గా సేమ్ అమ్మా, ప్రొసీజర్. ఫస్ట్ నేను ఏంటంటే చెప్పేది, నేను ఇదంతా మ్యాటర్ చెప్పినా సరే ద టోటల్ టాపిక్ ఇస్ డిపెండ్స్ ఈ 5 పాయింట్స్ ఏం లేదు. ఓకేనా, ట్రాన్స్ఫార్మర్ యాక్షన్, ద ట్రాన్స్ఫార్మర్ యాక్షన్ మీద డిపెండెంట్ ఉంది. ఓకేనా, దట్ ఈస్ నథింగ్ బట్ primary winding supply to AC and which is coupled with the charge and short circuit is secondary turn. ఆల్ ద టైప్స్ నేను మెన్షన్ చేసిన అన్ని టైప్స్ ఏంటంటే 3 పాయింట్స్ నేను డిస్కస్ చేశాను. ఓకేనా, ఏసీ సప్లై ఇస్తాను. సో సెకండరీలో ఛార్జ్ ఉంటుంది, ఆ సెకండరీ ఛార్జ్ ఏమవుతుంది, హీట్ అవుతుంది. అదే ప్రాసెస్ బట్ డిఫరెంట్ టెక్నిక్ అండ్ డిఫరెంట్ టైప్స్. పిల్చింగ్ ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి దాన్ని ఓవర్కమ్ చేయడానికి వర్టికల్ షేప్కి వెళ్ళిపోయాడు. ఓకేనా, సరే రైట్. డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్ అమ్మా, ఏం లేదు, మొత్తం థియరీయే కదా. రైట్, ఓకే ఓకే కదా, రైట్.
by. We'll continue in the next class, right? That is the topic same. Chupama.